నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను పర్వినిక డీటెయిల్ చూస్తే రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో మాజీ మంత్రి పేర్నినాని హైకోర్టులో ఊరట లభించింది। ఈ కేసులో తనను A6గా చేర్చడాన్ని సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన లంచ్ మెషిన్ పిటిషన్ను న్యాయస్థానం విచారించింది। ఇక పేర్నినానిపై సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులు ఆదేశించింది। ఇక తదుపరి విచారణను జనవరి 6కు వాయిదా వేసింది। ఇదే కేసులో ఆయన భార్యకి కృష్ణా జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే। రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో మాజీ మంత్రి పేర్నినాని హైకోర్టులో ఊరట లభించింది। ఈ మేరకు తనను A6గా చేర్చడాన్ని సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన లంచ్ మెషిన్ పిటిషన్ను న్యాయస్థానం విచారించింది। ఇక పేర్నినానిపై సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది। తదుపరి విచారణను జనవరి 6కు వాయిదా వేసింది। ఇదే కేసులో ఆయన భార్యకి కృష్ణా జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే।